అందుకనే తెలుసుమాట రాజులు అంటే ముత్రాసు ఉండేవి. అయితే రాంబాబు ఈ కడుపులో కవడం లేదు వస్తుంది రాంబాబు. కానీ ఉన్నదంటే ఉడిపడేవాడిని కాదు, లేదంటే తప్పు పడేవాడిని కాదు. 10 మందిలో పళ్ళగప్ప వినమ్మా, నువ్వు కూడా అర్థం చేసుకోతాను. ఒక్కలుగా చెప్పేది 10 మంది చెప్తాను, నలుగుతో నవలబడి. కానీ ఉన్నది కానీ ఎండబోయి నీళ్ళు వస్తుంది 10 మంది వస్తావు. కానీ మధ్యలో ఒక ఇంటికి వచ్చింది రాంబాబు అని. ఒక్కడో ఈ పని చేసే పని కాదు. మధ్యలో ఒక ఇల్లు, 2వ ఇల్లు ఉంది. ఇల్లు అమ్మ ఆయన బిడ్డ, నీ పేరేంటి బిడ్డ? అమ్మా కమలమ్మ రాంబాబు జత కలిసింది. లెక్కలు మెచ్చిరు, పెళ్లి చేసింది. రాజుకు రమ్మగా లెక్కలు కలిసి లెక్కలు తప్పు లేదు. కానీ అత్తగారి సొమ్ము ఎక్కువ అపారించి తినలేదు, అన్నగారి సొమ్ము కూడా ఎక్కువ తినలేదు. రెక్కలే కష్టాలు, రెక్కలే కాదు. రెక్కలు మెచ్చిన దేవుడు ఎక్కలేదు అనుకున్నారు. అపారించి ఇక్కడ ఒక పూజ చేసిస్తారు. అది నీకు 2వ ఇల్లు ఉంది బిడ్డ. అవునమ్మా, 2వ ఇల్లు అంటే ఎక్కడుంది అని తాత అడగాలి. ఎక్కడుంది మరి? ఎక్కడుంది? 5 లేవులు అక్కడ ఉండేది. ఇక్కడ 5 మెట్టు మీద మార్చిరమ్మా. మార్చిరు ఒకటి గట్టమామ గడ్డ తల్లిదండ్రి సొమ్ము మార్చిరు. కుదరగొట్టిరు, కుదరగట్టిరా తల్లిదండ్రి సొమ్ము. ఏమన్నా అత్తగారి సొమ్ము అతికింది లేదు, తల్లిదండ్రి సొమ్ము తినలేదు. సొంత బుద్ధి సుధా ఐడియా. స్వామి ఏనండి, సొంత భక్తుడు. కానీ బతికిన భవిష్యత్తులో కానీ మీకు తెల్లటి బిల్లు వెలిగేది ఉంది స్వామి. తెల్లటి బిల్లు ఒకటి వెలిగేది ఉంది. తెల్లటి బిల్లు అంటే తెల్లటి మెట్టి మీద తెల్లటి బిల్లు అంటే ఇల్లు తెల్లటి బిల్లు పెట్టి మీద పై మెట్టి ఇల్లు అంటే రాయ గృహం అంటే ఇక. కానీ వెలిగేది ఉంది, అది కూడా తలుచుకుంటుంది మీరు. కానీ మీకు జాతకంలో ఉన్నది. కానీ ఈ కొడుకులు మీద జాతకం 3 వచ్చింది. నిజమే అబద్ధవాడు 3 వచ్చింది. కానీ సరే 3 వచ్చింది. వచ్చిన ఒక జీవితం బాధపడి అమ్మా ఇన్ని 3 చెప్తాను. నీకు ఇంటాడు చెవులు వస్తాయి. బిడ్డ నా బిడ్డవే. మా తల్లి 9 మంది. ఇప్పుడు వ్యాప్తి లేదు. తాత కొయ్య తాతని అయితే మరి అనుకునేవని కాటలేవు. ఆలోచనలు ముందు పడతలేవు. ఇస్తాను ఎత్తలేవు, పెడతలేవు. మీ సొమ్ము తింటారు, మీ మీద చేదుకాయలు కొడుతుంది. ఇసుట రమ్మంటారు, అసుడు దోషిస్తారు. కానీ ఇస్తాను ఎత్తలేడు, పెడతలేడు. మా బిడ్డ మీరు మొత్తం అడక్కమని మీ చేతులపై చెడుగట్టలే చెడుగట్టలే. కానీ ఇస్తులే పోతులే. ఉన్నది కదా నువ్వు 10 మంది ఇస్తారులే. నాకంత 10 మందిలో నువ్వు పరిస్థానం అయిపోతుంది. కూరలాగా బతికేసి దానికి కూడా శృంగారంలో కూడా అయిపోయింది. నేను ఒక్క నడుసుకు దెబ్బ నీ మీద చూపుకొచ్చిస్తాను. ముద్రాజులు నీ మీద ఒక నడే ఏనాడు స్వామి అంటే బిడ్డ నువ్వు కూడా అడగాలి. ఏనాడు సొంతవాడు కాదు, కులమైన వాడు కాదు, కులం కాని వాడే. కులమైన వాడు నువ్వు ఒక సూట్ పెట్టి మనసు కరెక్ట్గా కొట్టిన వాడేం చేయలేడే. ఏవో పెంచి కూడా నువ్వు అనుకుంటున్నావు. రోజుకు నీకు చేసే పనులు కూడా కుంగిపోతుంది. రోజు చేసే పనులు కూడా కుంగిపోతుంది. ఎవరిలో కరెక్ట్ జరిగే పని అంటే దొంగతనం దొరకడం కాదు. 5 లెవెల్లో ఉండే పుట్టవు కింద పెట్టేది. ఏమన్నా అమ్మ బిడ్డ 10 మందికి పెట్టు పళ్ళ గంపలు. 10 మంది మన ఎక్కడికి వచ్చే వాళ్ళు కూడా దూరం అయిపోయింది. అది ఒక్కటే సుక్కు నా దెబ్బ ఉంది స్వామి. అది ఇంత నా దెబ్బ, నా షాప్లో దెబ్బ, తుమ్మలో దెబ్బ అలుసుంది. అది ఎట్లా తాత అంటే 2 ముచ్చింది చెప్తాను. నేను నాడెక్కేవాళ్ళంటే తల్లెక్కేవాళ్ళు. నేను పెద్దవాళ్ళు అంటే నాకన్నా పెద్దవాళ్ళు రాంబాబు. ఎక్కడో నాకు కూర్చున్న కూలి చేసిన లచ్చనే. నాకు 3 సమస్యల కొత్త గోచుకుంటలు పెట్టాలి. ఇచ్చిన సార్
వస్తున్నా కూలియకు రేషన్ అసలు కానీ ఒకటే ఒక కట్టు ఇస్తా నాకు 3 సంవత్సరాలు వచ్చినాక ఇది ఒకటి పెట్టాలి గోసుకుంట 3 సంవత్సరాలకే గోసుకుంట పెట్టు నువ్వు కోట్లు వరాలు తిన్నవాడు కూడా ఇట్లే నేను బాగుపడదు మనం 3 సంవత్సరాలు మేడాల సమ్మకం అంటే ఈ సమయం అయితే ఈ వచ్చే సంవత్సరం జాతరే మేడాలు ధర్మస్థాన్ని కట్టు నీకు ఇచ్చిపోతా బరాబరి బాగుపడతా కట్టు నీకుంటా చూడు మరి ఇచ్చితారు కొన్ని కోట్లు పెట్టిన పోదు కర్మ పొయ్యిలో బుద్ధి గడ్డి పోసా గరక పెట్టుకుని గుణం అవుతుంది కరెక్ట్ అవుతాం అంతేనగా అంతేనా గడ్డి పోదు కురికే కానీ నేను భద్రాచలం ఉంటా చిన్న అయితే స్వామి కానీ నీకు ఖర్చు కావాలి మరి కాదంటే ఒక్క రోజుకి వచ్చి ఇంత ఖర్చు కాదు అలా తెచ్చుకోవాలి ఏ కర్మ ఉంటే పొయ్యిలో బుద్ధి గడ్డి పోసే గుణం అవుతుంది నువ్వు ఎక్కడ పోయినా నీళ్ళు అవుతుంది చిన్నల పెద్ద ఎక్కడ ఇచ్చిపోతే ఈ తాతలు ఇస్తా కోటి పెట్టిన కర్మ మళ్ళీ 3 సంవత్సరాలు వస్తా నాకు గోచుకుంటుంది పెట్టరాదు బరి పెడతావు నువ్వు కొన్ని కోట్లు తినిపోయావు కోట్లు పెట్టిన పోదు కర్మ పొయ్యిలో పోతే గడ్డి పోసే గుణం అవుతుంది నువ్వు నాన్న మరి ఈ కానీ సమ్మక్క కొబ్బరికాయ ఖర్చు నాకు ఎక్కువ అయితే బిడ్డ తీసుకుంటా అర్థం కట్టే డబ్బులు ఇవ్వలేకనే టిఫిన్ పెట్టిన టిఫిన్ కానీ ఒక్క నూట కూడా బాధపడుతున్నాం లేదు గిరాకీ కనిపించుకోండి గిరాకీ లేదు